Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So as usual నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే బెటర్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రావడానికి మనం ఏం చేయొచ్చు? ఎస్, మీడియాలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, అలాగే ఇండిపెండెంట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. అంటే ప్రభుత్వమే అజమాయిషీ చలాయించేటటువంటి పరిస్థితులు కాకుండా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అలాగే దానికి సంబంధించి రూల్స్ ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేయాలి. అలాగే జర్నలిస్టుల తాలూకా హక్కుల్ని కాపాడాలి. అలాగే ఫ్యాక్ట్ చెకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఏది నిజము ఏది నిజం కాదు, నిజ నిర్ధారణ అనేటటువంటిది ఉండాలి, ప్రజల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాము. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా వచ్చింది. బట్ పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి పరిణామాల్లో ఒక కొత్త టాపిక్ ప్రపంచంలో తెర మీదకి వచ్చింది. అదే వార్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్, అంటే యుద్ధము అలాగే తప్పుడు సమాచారం. ఈ తప్పుడు సమాచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ పాకిస్తాన్. నాకు తెలిసి ఎడ్యుకేషన్ అనేది నేరం అనుకుంటున్నాను నేను పాకిస్తాన్లో. ఇండియాలో కూడా కొంతమేరకు అది కనిపిస్తోంది మనకి. అంటే వెన్ కమ్స్ టు సోషల్ మీడియా ఛానల్స్, ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి, కోపం కూడా. అంటే ఉదాహరణకి ఇప్పుడు టెర్రరిస్టులు పహల్గామ్ అటాక్లో కొంతమందిని కాల్చి చంపారు. సో దీని తాలూకా పర్యవసానం మనము, దీని తాలూకా కోపం అనేటటువంటిది పాకిస్తాన్ మీద చూపించాలి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంతమంది డిస్ట్రాయ్ చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ రైట్ థింగ్ కదా. మనకు ఓపుకుంటే పాకిస్తాన్ దగ్గరికి పోయి చేయాలా. రెండు, మన దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అంటే ఉదాహరణకి నేను ఎప్పటి నుంచో మీకు క్లాసులో చెప్తున్నాను, హైదరాబాద్లో చాలా వరకు కొన్ని చోట్ల వేరే దేశాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది అది. నేను ఇది గత 1 year నుంచి చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళని మనం చెక్ చేయట్లేదు, విచ్ ఈజ్ ఎ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా. సో ఇట్లాంటివి చెక్ చేసి డెఫినెట్గా భారతదేశం, భారత పౌరసత్వం అనేటటువంటిది గౌరవించాలి కదా. భారత పౌరసత్వం లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వచ్చాయి కాబట్టి కొంతమందిని వెనక్కి పంపుతున్నారు. మనం ముందేం చేసేవి ప్రభుత్వాలు? సో ప్రభుత్వాలు అది కూడా ప్రశ్నించాలి కదా. సో కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఇవేదైతే ఉన్నాయో, ఇది పాకిస్తాన్ భారత్ మధ్య వచ్చినటువంటి యుద్ధ వాతావరణం ఒక వేదిక అయింది. అంటే దాని అర్థం, యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ బయటికి రాలా. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది, ఫేక్ న్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్గా వచ్చాయి బయటికి. ఉదాహరణకి మీరు చూస్తే, మనం రఫేల్ విమానాలను కొన్నాం. 58,000 కోట్లు, 60,000 కోట్లతో దాదాపుగా 26 విమానాలను ఫ్రెంచ్ దసాల్ట్ కంపెనీ నుంచి కొన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ మొన్న ఏం చెప్పిందంటే, ఒక యుద్ధ విమానాన్ని మేము కూల్ చేశాము, రఫేల్ విమానాన్ని. మరి మనకు తెలియకుండా ఎప్పుడు కూల్చారో నాకైతే అర్థం కాల. సో దీనికి మళ్ళీ ఏం చెప్పారో చూడండి. ఫ్రెంచ్ అఫీషియల్స్ సేస్ పాకిస్తాన్ డౌన్డ్ రఫేల్ జెట్ యాజ్ అఫీషియల్స్ ఎగ్జామిన్ ఫర్దర్ పాసిబుల్ లాసెస్. ఇంకా ఎన్ని అట్లాంటివి పడిపోయాయో మేము చెక్ చేసి చెప్తామని చెప్పి ఫ్రెంచ్ అఫీషియల్ చెప్పాడట. పాకిస్తాన్ న్యూస్లో వచ్చింది ఇది. ఇంకొక అడుగు ముందుకేసి షాహిద్ అఫ్రిది క్రికెటర్, ఈయన నిన్న ఒక ర్యాలీ తీశాడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో. ఆ ర్యాలీ ఏంటంటే, పాకిస్తాన్ గెలిచినందుకు ర్యాలీ తీశాడంట. అరే నాయన, అసలు యుద్ధమే జరగలేదు ఇరు దేశాల మధ్య. జస్ట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని పక్కగా పెట్టి ఇరు దేశాలు కాల్పులు జరుపుకున్నాయి. భారతదేశం కొంతవరకు సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసింది, పాకిస్తాన్ దానికి కొంతలో కొంత రిటాలియేషన్ చేసింది, అంతే. యుద్ధం ఏం జరగల. దానికి మీరు అసలు యుద్ధమే జరగకుండా గెలుపోవటంలో ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పాకిస్తాన్ని ఇరుకుని పెట్టింది. కొంతవరకు యుద్ధం వచ్చేటటువంటి పరిస్థితులు, మేము కొట్టగలం మిమ్మల్ని అని చెప్పి వదిలేశాం. సో ఇది గెలిచినట్టు, ఎవరూ గెలిచినట్టు కాదు, ఎందుకంటే ఇరు దేశాల మధ్య యుద్ధం జరగల. సో నేను ఇక్కడ భారతదేశానికి కూడా పూర్తి స్థాయి యుద్ధం జరిగిందని ఏం చెప్పట్లేదు, న్యూస్లో చెప్పినట్టు. సో ఏది నిజం ఏది అబద్ధం? ఏది నిజం అంటే, పాకిస్తాన్ పహల్గామ్ అటాక్కి సపోర్ట్ చేసింది కాబట్టి భారత్ దానికి రిటాలియేషన్ చేస్తూ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ టెర్రర్ గ్రూప్స్ తాలూకా క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది. దానికి పాకిస్తాన్ రిప్లై ఇచ్చి ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దానికి మనం కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాం. సో ఇందులో యుద్ధం ఎక్కడ జరిగింది? అసలు యుద్ధం జరగల. మరి జరగని యుద్ధాన్ని మీరు ఎట్లా గెలిచారు? ఇదే ఫేక్ ప్రొపగండా. అందుకే అన్నాను, పాకిస్తాన్లో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ క్రైమ్. చదువుకోరు ఎవరు, చదువుకోవాలి అందుకే చక్కగా. భారతదేశంలో నేను కొన్ని వీడియోస్ కూడా మన ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్లో చూశాను. ఐ ఫాలోడ్ ఆల్ దోస్. సో మన గేముల్లో ఆడతాం కదా,
ఒక విమానం వెళ్తుంటే డ్రర్రని బుల్లెట్లు కొడితే విమానం తప్పించుకోవడం లేదా పడిపోతుంది. ఆ గేమింగ్ వీడియోలను పెట్టి ఇటువైపు ఇరువైపులా ఉన్నాయి. ఇది పాకిస్తాన్ కొంచెం అధికంగా చేసింది. సో చూసారా, పాకిస్తాన్ ఇండియన్ ఫైటర్ జెట్ని కూల్చేసిందని. అరే అది గేమ్ రా నాయన. ఇంకా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి ట్రంప్ మనకి భారతదేశానికి ఫేవర్గా మాట్లాడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని చూసి నిజం అనుకున్నారు. రష్యన్ పుతిన్ మాట్లాడిన వీడియోని చూసి నిజం అనుకున్నారు. ఇవన్నీ ఫేక్ న్యూస్. సో ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా పాకిస్తాన్ ప్రోపగండా చేసుకుంది ఈ యుద్ధంలో. యుద్ధం కాదు, యుద్ధ పరిణామాలు. ఎందుకు అంటే దీనివల్ల కొన్ని లాభాలు ఉంటాయి. ప్రజల్ని మభ్యపెట్టచ్చు. సాధారణంగా తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తారు? ఎవరినైనా మభ్యపెట్టడానికి ఇస్తారు. ఎవరిని మభ్యపెడుతున్నావు నువ్వు? పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తానే మభ్యపెడుతుంది. ఎందుకు మభ్యపెట్టాలి? బికాజ్ పాకిస్తాన్ ఈజ్ సో అబ్సెస్డ్ విత్ ఇండియా. భారతదేశం ఎదగలేదు. పాకిస్తాన్ జనాభా దాదాపు 25 కోట్లు, భారతదేశం జనాభా 140 కోట్లు. మరి పాకిస్తాన్కి తక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ డెవలప్ అవ్వాలా. ఎందుకంటే సాధారణంగా జనాభా తక్కువ ఉంటే ఈజీ డెవలప్మెంట్, జనాభా ఎక్కువ ఉంటే కొంచెం కష్టం. ఎందుకంటే అందరినీ పోవర్టీ నుంచి అది బయటకు తీసుకురావాలి మనం. బట్ అట్లాంటి తరుణంలో కూడా హెచ్డి ఇండెక్స్లో మనకన్నా వెనకాల ఉంటుంది పాకిస్తాన్. అలాగే నిన్న చూసిన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో వెనకాల ఉంటుంది. మరి ఇంకెప్పుడు బాగుపడతావు? ముందు ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెడితే ఈ అబ్సెషన్ విత్ ఇండియా అనేటటువంటి తగ్గుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మనం సెషన్ చూద్దాం. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్లో భాగంగా పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఈ తప్పుడు సమాచారాన్ని ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత, సీజ్ ఫైర్ అయిన తర్వాత ఎక్కువగా పెంచింది పాకిస్తాన్. ఏ స్థాయిలో పెంచిందంటే డాక్టర్డ్ విజువల్స్ అంటే తప్పుడు విజువల్ సమాచారాన్ని ఇవ్వడము, ఫేక్ నెరేటివ్స్ని బిల్డ్ చేయడము. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశంలోని కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతుంది. నిన్న ఒక ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి మన ఫ్లైట్లు మొత్తం కూల్చేసిందంట. ఈరోజు మోడీ గారు అక్కడికి వెళ్ళి ఫోటో తీస్తే వెంటనే ఫేక్ న్యూస్ అని వచ్చింది న్యూస్లో. ఏంటంటే మొత్తం మన ఎయిర్ బేస్ని మొత్తం పాకిస్తాన్ చేసేసిందంట అంతం. సో మన ఫ్లైట్స్ మొత్తం అన్నీ కాలిపోయి మసైపోయినాయి అంట. సో ఈరోజు తీరా ఆ పర్టికులర్ ఎయిర్ బేస్లోకి నరేంద్ర మోడీ గారు వెళ్తే అదంతా మామూలుగానే ఉంది, అద్భుతంగా ఉంది. అట్లానే శ్రీనగర్ మీద బాంబులు వేసేసిందంట. ఇంకా ఢిల్లీ మీద బాంబులు వేసేసావు నువ్వు, అసలు ఇండియాని పట్టుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేసావు. మరి నేను ఆత్మనేమో ఇప్పుడు క్లాస్ చెప్పేది. సో ఈ రకమైనటువంటి ఈ పిచ్చి పిచ్చి చర్యలన్నీ చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు ఇవి? సో ఎవరికైతే ఈ ఓటమి భయాలు ఉంటాయో, ఎవరైతే నిజంగా యుద్ధం చేయలేరో అట్లాంటి వాళ్ళే చేస్తారు. సో పాకిస్తాన్ ఈ సచ్ ఏ కంట్రీ. సో ఐ టోల్డ్ యూ, నాకేం పాకిస్తాన్ మీద ఊరికినే ఇప్పుడు దుమ్మెత్తిపోయాలనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. బట్ మన క్లియర్ మైండ్ సెట్ అనేటటువంటిది ఖచ్చితంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇట్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ డిప్లొమసీ, ఇట్ ఈస్ ద టైమ్ టు పుట్ అన్ ఎండ్ టు పాకిస్తాన్, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. అలాగనే మీరు కనుక చూస్తే అసలు డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? డెలిబరేట్గా అంటే కావాలని తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడము, అలాగే మిస్లీడింగ్ కంటెంట్ తప్పుదో పట్టించేటటువంటి సమాచారాన్ని పబ్లిక్ ఒపీనియన్ ప్రజల తాలూకా ఆలోచనల్ని మ్యానిపులేట్ చేయడానికి, అలాగే అటుపక్కన ఉన్నటువంటి అపోనెంట్స్ని డిస్క్రీట్ చేయడానికి, అంటే అటుపక్కన ఉన్నటువంటి అపోనెంట్స్ అంటే మనం భారతదేశాన్ని తక్కువ చేపించి చూడడానికి చేసేటటువంటి ప్రయత్నాన్నే ఈ యొక్క తప్పుడు సమాచారాన్నే డిస్ఇన్ఫర్మేషన్ అని అంటారు. సాధారణంగా ఆధునిక యుద్ధాల్లో నాన్ కైనెటిక్ స్ట్రాటజీ, కైనెటిక్ స్ట్రాటజీ అంటే ఎక్కడైనా యుద్ధం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నదాన్ని కైనెటిక్ స్ట్రాటజీ అని అంటారు. నాన్ కైనెటిక్ అంటే ఏంటి? యుద్ధం ఉండదు, రక్తపాతం ఉండదు, కానీ ప్రజల తాలూకా ఒపీనియన్ని, అలాగే శత్రువు తాలూకా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి ఒక ఇమేజ్ని బిల్డ్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ నెరేటివ్స్ని బిల్డ్ చేస్తారు. ఫిజికల్ అగ్రెషన్ ఉండదు. ఇగో ఎక్కడో ఏదో సునామీ వస్తుంది, అందులో 10 మంది చచ్చిపోతారా, ఆ ఫోటోలు తీస్తారా, ఇగో భారతదేశము ఈ నీటిని వెంటనే వదలడం వల్ల ఈ మొత్తంగా ఇక్కడ వరదలు వచ్చినాయి, దానివల్ల చచ్చిపోయినాయి అని ఒక ఫేక్ న్యూస్ వేస్తారు. సో ఇట్లాంటి వాటిని డిస్ఇన్ఫర్మేషన్ అని అంటారు. సో దీని తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అడ్వర్సరీ మొరల్ అంటే అవతల వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడం దీని యొక్క పెద్ద ఎత్తు. ఇండియన్ డ్రోన్లు అన్నీ కూడా పడిపోయినాయి అని చెప్పి ఒక న్యూస్ని స్ప్రెడ్ చేశారు. అలాగే గ్లోబల్ ఒపీనియన్ అంటే డిప్లొమాటిక్ స్పేస్, ప్రపంచ దేశాల్లో సానుభూతిని సంపాదించడానికి ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ చేస్తారు. ముఖ్యంగా ఫేక్ సివిలియన్ క్యాజువాలిటీస్ అంటే భారతదేశము ఈ బాంబులు వేయడం వల్ల ఎంతోమంది చచ్చిపోయారని నేను ఈ మధ్యకాలంలో చూశాను. గాజా ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం క్లిప్స్ని తీసుకొచ్చి ఇగో భారతదేశం బాంబులు వేస్తే మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని చెప్పేసి వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అట్లాగనే అమృత్సర్ మీద మిసైల్ స్ట్రైక్స్ జరిగాయి. సో దీనివల్ల డొమెస్టిక్ పాపులేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి జనాభాని
మతపరంగా విడదీయడానికి. అయ్యో అమృత్సర్ మీద వేశారనగానే సిక్కులు కొంత బాధ వస్తుందిగా. సో అక్కడ అప్పుడు సిక్కులు ముస్లింలు కొంత కొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్లాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు. అట్లాగనే ఇన్స్టిట్యూషన్స్, మీడియా, డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ మీడియా పైన కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ప్రజలకి వీటిపైన ఉన్నటువంటి నమ్మకం అనేటటువంటిది కోల్పోతుంది. అట్లానే మీరు చూస్తే ఈ మోడ్స్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ ఎట్లా చేయొచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక. ఉదాహరణకి ఒక పాకిస్తాన్ని ఇట్లా కొడతాడు, సో టర్కిష్ డ్రోన్ వచ్చేస్తుంది, ఇండియా మీద పడిపోతుంది అనమాట. ఇలాంటి వీడియోలు కొన్ని తీసుకొచ్చారు. సో తప్పుడు సమాచారాన్ని వీడియోస్ రూపంలో, ఇమేజ్ల రూపంలో ఉంటాయి కదా. చాలా వరకు ఈ ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చాలామంది అది నిజమని నమ్ముతారు. అట్లానే ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఈ సహజ విపత్తులకు సంబంధించినటువంటి ఫుటేజ్ని తీసుకొచ్చి భారతదేశం చేసినటువంటి ఈ డిస్ట్రక్షన్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అలాగే నెరేటివ్ బిల్డింగ్, నెరేటివ్ హైజాకింగ్ అంటే న్యూస్ టెంప్లెట్స్ ఉంటాయి, ఫేక్ అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి, ఇవన్నీ నిజమని ప్రచారం చేస్తూ ఉంటారు. అట్లాగే మేమ్ వార్ఫేర్స్ ఉంటాయి, చాలా మేమ్స్ పెడుతూ ఉంటారు. సో చాలా అసభ్యకరమైనటువంటి మేమ్స్. సో ఇటుపక్క నుంచి అవ్వట్లేదని అనుకోండి, ఇండియా నుంచి కూడా అవి జరిగినాయి. కానీ పాకిస్తాన్ మరీ పీక్స్లో ఉంది. అంటే మనం ఒక 10% చేస్తే వాళ్ళు మరీ 100% చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి న్యూస్ బిల్డింగ్స్ చేస్తారు. అలాగే దీనివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటంటే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుంది. ఎందుకంటే దీనివల్ల ప్రజలు కొంత ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. మా ఆవిడైతే హైదరాబాద్ మీద బాంబు పడుతుంది అంటున్నారు, ఇంటికి వెళ్ళిపోదాం మనము, సో అయిపోయిన తర్వాత మళ్ళా వద్దాం, భయపడతారు కొంతమంది ఆబ్వియస్గా. సో దాని తర్వాత సివిల్ ఆర్డర్ అంటే నార్మల్గా ఉన్నటువంటి సొసైటీ కొంత డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిలిటరీ తీసుకునేటటువంటి ఈ డెసిషన్స్, నిర్ణయాధికారాల్లో కొంత మార్పులు చేర్పులు వస్తాయి. అలాగే ప్రజలకి నమ్మకం కూడా కోల్పోతారు కొన్నిసార్లు. ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం తెలీదు. నిజంగా యుద్ధం వచ్చిందా తెలీదు, అసలు నిజంగా యుద్ధం చేశామా తెలీదు. చాలామందికి ఇప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్కి అసలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎందుకు భారత్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటున్నాయో తెలియదు. అట్లానే డిప్లొమాటిక్ ఫాలోఅవుట్, ఫాల్స్ నెరేటివ్స్ వల్ల ఏమవుతుంది, అంతర్జాతీయంగా మన కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది, ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి విలేజెస్ మీద మనం బాంబులు వేసామంట, చిన్నపిల్లలు ఆడవాళ్ళు చనిపోయారట. ఎప్పుడు భారతదేశము ఆ రకమైనటువంటి చర్యలకు దిగదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే మనం దాడి చేశాం. అది చాలా క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా చెప్పారు. కానీ ఇట్లాంటి బిల్డింగ్ వల్ల ఏమవుతుంది, మల్టీలేటరల్ ఫోరమ్స్లో, యూఎన్లో ఇలాంటి వాటి చోట్ల భారతదేశాన్ని ఈ రెప్యుటేషన్ దెబ్బతీసేటటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లానే కమ్యూనల్ పోలరైజేషన్ అంటే తప్పుడు సమాచారాలని ఇవ్వడం వల్ల ఒక మతము ఒక వర్గము ప్రాంతము దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తారు. ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్ అదే కదా చెప్తుంది, బలూచిస్తాన్ని భారతదేశం విడదీస్తుంది. వాళ్ళకి మీతో ఉండడం ఇష్టం లేదు, మేమెవరు విడదీయడానికి, మేము విడదీస్తే బంగ్లాదేశ్ విడిపోయిందా, మేము విడదీస్తే పాకిస్తాన్ విడిపోయిందా, ఇప్పుడు మీరేమైనా చేస్తే మేమందరం కలిసి ఉన్నామా, లేదు కదా. సో కాబట్టి దేశంలో అంతర్గత కల్లోలాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అట్లానే మీరు చూస్తే ఛాలెంజెస్ ఇన్ కౌంటరింగ్ అంటే వీటిల్ని ఈ డిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారాన్ని ఎట్లా మనము అడ్డుకోవాలి అని కనుక చూస్తే సాధారణంగా స్పీడ్ ఆఫ్ స్ప్రెడ్ అంటే ఇందులో సవాళ్ళు కనుక మీరు చూస్తే ఎప్పుడైనా చెడు తొందరగా వెళ్తుందండి మంచి కన్నా. మీరు చూడండి, మంచి యూట్యూబ్లో మంచి అద్భుతమైన చాలా సానుకూలమైనటువంటి వీడియో పెట్టండి, మీరు 10 వ్యూలు కూడా రావు. అదే మీరు ఏదో దిక్కుమాలిన వీడియో ఎందుకు పనికిరాదు అది పెట్టి మంచి సెన్సేషన్ చేయండి, 1,00,000 వ్యూలు వస్తాయి. ఏంటి రీజను? సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు గెట్ అట్రాక్టెడ్ టు ఫాల్స్ థింగ్స్. అందుకే కదా చెడు నేర్చుకోవడం ఈజీ, మంచి నేర్చుకోవడం కష్టం. ఒక పుస్తకం చదువుదాం రోజు గంట కూర్చొని, ఈజీయా కష్టం. ఓ సినిమా చూద్దాం ప్రతిరోజు, చెడేనా అన్నట్ల సినిమా, కానీ ప్రతిరోజు 4-5 గంటల సినిమా చూడడం చెడే కదా. కానీ చూస్తున్నాం కదా యూట్యూబ్, వాట్సాప్లో మనకి ఇన్స్టాగ్రామ్ వీటిలో మనం తోసేటటువంటి రీల్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఫేక్ న్యూస్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వెరిఫికేషన్, ఎవరు ఒక వెరిఫికేషన్ చేయరు. చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఇమేజెస్ని నిజమని అనుకుంటారు. దే ఈవెన్ డోంట్ చెక్ whether it is right or wrong, whether it is artificial intelligence generated video or something else, ఎవరు చెక్ చేయరు. దీనివల్ల ఆగ్రహ జ్వాలలు కూడా పెరిగిపోతున్నాయి వ్యక్తులు. అట్లానే డీప్ ఫేక్ అండ్ ఏఐ టూల్స్, ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కారణంగా ఫేక్ వీడియోస్ని కూడా చాలా రియలిస్టిక్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఈ రియల్ టైంలో కూడా ఆ వీడియోస్ నిజం కాదు అని చెప్పడం కూడా చాలా కష్టమే. అట్లానే ల్యాక్ ఆఫ్ మీడియా లిటరసీ, చాలామంది పాపులేషన్కి ఫేస్బుక్లో లైక్ కొట్టడం వచ్చు కానీ ఆ ఫేస్బుక్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడం రాదు. సో దీనివల్ల ఏది నిజము ఏది అబద్ధం అని
బేరీజ్ వేసుకునేటటువంటి స్థాయి చాలామందికి ఉండదు. అలాగే నో బోర్డర్ ఫర్ ప్రాపగండా, పాకిస్తాన్ వాడు ఇండియాలో వీడియో పెట్టచ్చు, ఇండియా వాడు పాకిస్తాన్లో వీడియో పెట్టచ్చు. సో దీనికి ఎక్కడా కూడా అడ్డు అదుపు ఉండదు. అంతే కదా, మన మీడియా వాళ్ళు హైప్ ఇచ్చారు. ఒక ఆమె మన తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఏమైంది, డిపాజిట్ రాలేదు. నేనేం కించపరచట్లేదు, సోషల్ మీడియా హైప్ అట్లా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాకు బోర్డర్స్ ఉండవు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీలో నుంచి ఉంటున్నారంటే ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటేస్తారు. సోషల్ మీడియాలో పోలింగ్ పెడితే అమెరికా వాడు కూడా వేయచ్చు ఓటు. ఎవడు చూసాడో వ్యూ ఎవడొత్తాడో మనకు తెలియదు కదా. సో ఈ రకమైనటువంటి మీడియా హైప్ అనేటటువంటిది వస్తుంది. సో ఈ డిస్ఇన్ఫర్మేషన్ కూడా నేషనల్ బౌండరీస్ని దాటి వెళ్తుంది. ఎన్ఫోర్స్మెంట్ దీన్ని చేయడం కూడా చాలా కష్టం. సో చైనా దీనికి సంబంధించి చైనా ప్లే బుక్, అంటే చైనా వాడు ఫేస్బుక్ వాడి సొంతంగా ఓ బుక్ ఉంది, దాని పేరు ప్లే బుక్. ఇందులో ప్రభుత్వానికి విపరీతమైనటువంటి కంట్రోల్ ఉంటుంది. కంటెంట్ని మొత్తంగా ఫిల్టర్ చేస్తారు. సెంట్రలైజ్డ్ నెరేటివ్ ఇంజనీరింగ్, అంటే చైనానే పొగుడుకునేటటువంటి ఒక నెరేటివ్ని కూడా బిల్డ్ చేస్తారు వాళ్ళు. పాకిస్తాన్ రీసెంట్గా ఈ డిస్ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్స్ అన్నీ కూడా చైనా ఏ విధంగా టాక్టిక్స్ చేస్తుందో ఆ విధంగానే చేసింది. సో అంటే సెంట్రల్ కంట్రోల్ ఉంది పాకిస్తాన్ కూడా, ఎమోషనల్ నెరేటివ్స్ చేశారు. అలాగే కొన్ని క్రాస్ ప్లాట్ఫామ్ కంటెంట్ని చాలా అద్భుతంగా ఫ్లడ్ చేశారు. ఇవన్నీ కూడా చైనానే పాకిస్తాన్కి హెల్ప్ చేసిందని ఒక థియరీ వచ్చింది ఈ మధ్యకాలంలో. సో చైనా చాలా సైలెంట్గా ఈ పాత్ర చేసింది. మీడియా ట్రైనింగ్ ఇచ్చారట, టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే డిప్లొమాటిక్ షీల్డింగ్ ఈవెన్ యుఎన్ ఫోరంలో పాకిస్తాన్ రక్షించింది. ఓపెన్గా అయితే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చి మేము పాకిస్తాన్తో అంటగాగుతామని చెప్పాడు. నువ్వు అంటగాగు, మంటలో పడు, ఎవడికి కావాలా? నువ్వు అంటగాగు, ఇంకోటి చేయి. నీ డ్రోన్లే చక్కగా పని చేయలేదు, ముందు చూడు. నువ్వు రాడార్లు అమ్మినావు కదా, చైనా పాకిస్తాన్కి రాడార్లు అమ్మింది. ఒక రాడార్ కూడా భారతదేశం నుంచి పోయినటువంటి డ్రోన్లు గుర్తించలే, ముందు చక్కగా చేయి. ఎందుకంటే చైనా అంటే గ్యారంటీ ఉండదుగా, గ్యారంటీ వారంటీ ఉండదు. పాపం పాకిస్తాన్ కూడా అయ్యే కొనుక్కుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చైనా తాలూకా రోల్ ఎస్పెషల్లీ ఇన్ ది సోషల్ మీడియా డిస్ఇన్ఫర్మేషన్ మనం పట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీని ఆన్సర్ని దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లానే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. సో దీని గురించి గతంలో ఒక ప్రశ్న వచ్చింది. వై డు ద ఫిల్మ్స్ ఇన్ ఇండియా స్టాండ్ ఆన్ స్లైట్లీ డిఫరెంట్ ప్లేన్ ఫ్రమ్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిస్కస్. 2014లో ఇచ్చిన క్వశ్చన్. నౌ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ.